హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో Ubuntu టచ్ మన Poco FLలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. అది వచ్చేసి మన కస్టమ్ ROMస్తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లుక్ లైక్ మనకి iOS ఉంది కదా, iOS టైప్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంచుమించుగా అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కానీ దీని ఆప్షన్స్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం ఆప్షన్స్ గురించి చూద్దాం. అసలు మనకి ఆప్షన్స్ మనకి హోమ్ స్క్రీను లేకపోతే యాప్ డ్రాయర్ అలా ఏమి ఉండదు. మనకి టోటల్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగే ఉంటుంది. ఇందులో మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే ఇటువైపు ఉంటుంది, టాప్లోనే ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి అంటే ఏం లేదు. ఇక్కడ నుంచి కావాలంటే వాల్యూమ్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవటమే. నెక్స్ట్ దీనిలో మనకి రీసెంట్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. టచ్ చేసి పట్టుకుని దీన్ని క్లోజ్ చేయాలి అంటే పైకి డ్రాగ్ చేస్తే మనకి యాప్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా జస్ట్ పట్టుకుని మనం డ్రాగ్ చేస్తే చాలు మనకి క్లోజ్ అయిపోతుంది. ఇదొక ఆప్షను. దీనిలో మనకి నోటిఫికేషన్ సెంటర్ ఉంది కదా, నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే టాప్లో అయితే మనకి నోటిఫికేషన్ సెంటర్ ఇట్లా పై నుంచి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మన ఇక్కడ నాచ్ ఉంటుంది కదా, అందుకని సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్స్ ఫస్ట్ అయితే మనకి నోటిఫికేషన్స్ ఇలా ఉంటుంది. బ్లూటూత్ కూడా అంతే, బ్లూటూత్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఎయిర్టెల్ సిమ్ అయితే ఇన్సర్ట్ చేశాను. సిమ్ అయితే బాగానే వర్క్ చేస్తుంది, కానీ నెక్స్ట్ ఎయిర్టెల్ సిమ్ అయితే బాగానే వర్క్ చేస్తుంది, కానీ కాల్స్ మనకి మిడిల్లో డ్రాప్ అయిపోతుంది ఒక్కొక్కసారి. మనం ప్రైమరీ డివైస్గా దీన్ని యూస్ చేసుకోవడం అయితే కుదరని పని. Ubuntu టచ్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఊరికి రివ్యూ వరకు మనం ఇన్స్టాల్ చేసుకుని చూసుకోవడం వరకు అయితే బాగుంటుంది, కానీ ప్రైమరీ డివైస్కి అయితే ఇది పనికిరాదు, ముందే చెప్తున్నాను నేను. నెక్స్ట్ మనకి కాల్స్ ప్రాబ్లం ఏంటంటే మనం లాక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి నెట్వర్క్ కూడా స్ట్రిప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనకి అలా అయితే పనికిరాదు కదా. సో వైఫై గురించి మాట్లాడుకుంటే వైఫై కూడా కనెక్ట్ చేసి చూశాను, వైఫై కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లేయర్ లాగా మనకి ఇక్కడ ఇచ్చారు, వాల్యూమ్ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైలెంట్ మోడ్ కావాలంటే సైలెంట్ మోడ్ కూడా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఇదొక ఆప్షను. నెక్స్ట్ బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసారా. బ్యాటరీ అనే ఆప్షన్స్లో మనకి బ్రైట్నెస్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఇచ్చారు. ఫ్లాష్ లైట్ కానీ. నెక్స్ట్ డేట్ అండ్ టైం, మన క్యాలెండర్ కూడా ఇక్కడే నోటిఫికేషన్ సెంటర్లోనే మన క్యాలెండర్ కూడా ఇచ్చారు, చూడండి. చాలా నీట్గా ఉంది కదా చూడటానికి కూడా. ఈ సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా లాక్ కానీ షట్ డౌన్ కానీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లాక్ కానీ షట్ డౌన్ కానీ అయిపోతుంది సిస్టమ్. ఇంకో ఆప్షన్స్. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్లో మనకి చూడండి ఇక్కడ ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ రొటేషన్ ఉంది కదా, ఆటో రొటేషన్ మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ మనకి అప్డేట్స్ ఉంది కదా, యాప్ అప్డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి క్యాలెండర్ ఇక్కడ చూసారు సారా, క్యాలిక్యులేటర్ అప్డేట్ ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి ప్లేస్టోర్ మనకి గూగుల్ ప్లేస్టోర్ కాకుండా దీనిలో సపరేట్గా ప్లేస్టోర్ సపరేట్గా ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనకి అప్డేట్ అవుతుంది. అలాగే నోట్స్ కూడా ఇలా యాప్స్ అయితే అప్డేట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీనిలో వైఫై అయితే వర్క్ చేస్తుందని చెప్పాను కదా, సెల్యులార్ డేటా అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ బ్లూటూత్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు, హాట్స్పాట్ కూడా వర్కింగ్లో లేదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వాల్పేపర్స్ అయితే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాల్పేపర్ ఉంది కదా, వాల్పేపర్ ఇక్కడ సెట్ చేస్తే మన లాక్ స్క్రీన్లో అయితే వాల్పేపర్ సెట్ అవుతుంది, చూసారు కదా. వాల్పేపర్ అయితే మనకి ఇక్కడ వస్తుంది, మన బ్యాక్గ్రౌండ్లో కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ రింగ్ వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైబ్రేషన్ మోడ్ ఇచ్చాడు, దీనిలోనే కీబోర్డ్ సౌండ్స్ ఉంది కదా, సౌండ్స్ కూడా మనం కావాలంటే ఇక్కడ ఉంచుకోవచ్చు, లేకపోతే కనుక రిమూవ్ చేసేసుకోవచ్చు. రింగ్ టోన్ కావాలంటే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, మెసేజ్ టోన్ అయితే ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇచ్చాడు. అకౌంట్స్ గురించి మాట్లాడుకుంటే అకౌంట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు, లాగిన్ అవ్వడానికి కూడా లాగిన్ అయితే ఇక్కడ నుంచి అవ్వట్లేదు, నేను ట్రై చేసి చూశాను. బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ కాల్కి సంబంధించిన ఆప్షన్స్, కాల్ వెయిటింగ్ సంబంధించిన ఆప్షన్స్ కానీ కాల్ ఫార్వర్డింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ ఇక్కడైతే ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. లేదు మనకి ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలి అంటే కనుక ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా ఓపెన్ అవుతుంది చూడండి. మనకి ఇటు పక్కన అయితే సెట్టింగ్స్ ఉంటాయి, ఇటు పక్కన మనం ఇటువైపు చూసుకోవడానికి అయితే మనం లోపల ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఆ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇటు పక్కన కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి అయితే హెడ్లైన్ మనం హెడ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన లోపల ఇంటర్ఫేస్ అయితే మనకి ఇటు కనిపిస్తుంది. ఇదొక ఆప్షను. ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా చాలా బాగుంది చూడటానికి. లెఫ్ట్ సైడ్లో స్వైప్ చేస్తే మనకి యాప్ డ్రాయర్ అయితే మనకి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ నుంచి యాప్ డ్రాయర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. యాప్స్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు ఇట్లా కదా. ఇటువైపు అయితే ఇది రీసెంట్ యాప్స్ కావాలి అంటే రైట్ సైడ్ నుంచి జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు. మనకి స్వైప్ చేస్తే రీసెంట్ యాప్స్ అయితే ఇటువైపు నుంచి ఓపెన్ అవుతాయి ఇట్లా అనమాట. చూడటానికి చాలా బాగుంది కదా. అదే ఇన్బుల్డ్గా మనకి కెమెరా యాప్ కూడా ఇచ్చారు. కెమెరా యాప్ కూడా వర్క్ అవుతుంది. ఇలా స్వైప్ చేస్తే మనకి ఇప్పుడు తీసిన ఫోటో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా. ఇదొక ఆప్షను. స్క్రీన్లో గ్యాలరీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్యాలరీలో మనకి తీసిన ఫొటోస్ అయితే మనకి ఇలా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది దీనిలో. అట్లాగే నెక్స్ట్ మెసేజ్ యాప్ ఉంది కదా. మెసేజ్ యాప్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు. నాకు దీనిలో నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే కీబోర్డ్ చాలా బాగుంది. టైపింగ్ కానీ ఇది కానీ చూడటానికి చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవటం కానీ ఇట్లా స్వైప్ అప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసి ఏదో ఒకటి మనం ఇక్కడ చేసి యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ టాప్ బాటంలో మనకి దీని మీద ఇలా ప్రెస్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఐకాన్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, అక్కడ చేంజ్ అవుతుంది చూసారా. ఇదొక ఆప్షను. ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసి కాపీ కట్ పేస్ట్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇదైతే చాలా బాగుంది. జస్ట్ ఇలా స్వైప్ చేస్తే చాలు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ డిలీట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఎస్ఐఎస్ అయితే డిలీట్ అవుతాయి. ఇట్లాగే మనం రీసెంట్ యాప్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క యాప్కి కూడా ల్యాండ్స్కేప్లో కూడా మనకి ఇచ్చారు. దీనిలో చూడటానికి అసలు ఎక్స్పీరియన్స్ మనకి చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా కూడా ఉంది చూడండి. జస్ట్ ఇక్కడ యాప్ని పట్టుకుని మనం ఇలా మూవ్ చేస్తే చాలు. ప్రైమరీ డివైస్గా యూజ్ చేయాలి అంటే మనం మినిమంగా కావాల్సిన ప్లే స్టోర్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా కావాలి మనకి. యూట్యూబ్ కూడా కావాలి. ప్లే స్టోర్లో ట్రై చేస్తే యూట్యూబ్ అయితే దొరికింది మనకి. దీనిలో యూట్యూబ్ అయితే ఉంది. వీళ్ళు ప్లే స్టోర్లో అన్ని యాప్స్ అవైలబుల్గా లేవు. దీనిలో ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది వీళ్ళ ప్లే స్టోరు. దీనిలో కొన్ని యాప్స్ మాత్రమే ఉన్నాయి కానీ యాప్స్ అన్నీ అవైలబుల్గా లేవు. ముఖ్యంగా మన ఆండ్రాయిడ్కి సంబంధించిన యాప్స్ అయితే అసలు అవైలబుల్గా లేవు. ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిని మాత్రం యూజ్ చేసుకోవాలి. ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు. ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ ఒక్కటి కూడా లేవు దీనిలో. ఒక జీమెయిల్ మాత్రం అవైలబుల్గా దొరుకుతుంది. మన క్రోమ్ కావాలన్నా గూగుల్ క్రోమ్ కూడా దొరకట్లేదు. ఏదో ఆనియన్ బ్రౌజర్ అంట, అది కూడా నెట్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మనకి ప్రైమరీ డివైస్గా దీన్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగిన పని. కాకపోతే మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి యూజ్ చేసుకోవడం వరకు అయితే మాత్రం చేయొచ్చు. ప్రైమరీ డివైస్గా యూజ్ చేసుకోవడానికి ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా వీళ్ళు అప్డేట్ చేస్తే మనం తర్వాత యూజ్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్కి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. అక్కడ నుంచి ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఫైల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూసారా. ఇన్స్టాలేషన్కి ఈ ఫైల్స్ అయితే కావాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫర్మ్వేర్ అని అడుగుతుంది కదా. డౌన్లోడ్ హియర్ అని ఫ్రమ్ హియర్ అని ఇక్కడ హియర్ మీద ట్యాప్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారా డౌన్లోడ్ అని చెప్పి ఫ్లాషబుల్ ఫర్మ్వేర్ అని దీని మీద ట్యాప్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది కదా. డౌన్లోడ్ సైజ్ వచ్చేసి 93 MB ఫస్ట్ ఫైల్ సైజు. అయ్యాక బ్యాక్ వచ్చేసేయండి. అయ్యాక సెకండ్ ఫైలు అన్విషువల్ లైనేజ్ అని చూపిస్తుంది చూసారు. ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఫైల్ అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే మనకి బ్రౌజర్లోనే డౌన్లోడ్ అవుతుంది చూసారా. మొత్తం డౌన్లోడ్ అయితే మనకి బ్రౌజర్లోనే అవుతుంది. జస్ట్ దీన్ని ఇలా ఉంచేసేసి నెక్స్ట్ ఫైల్ చూద్దాం.
ఈ ట్యాబ్ ఉంది కదా, మ్యాక్సిమం డౌన్లోడ్కి అయితే మీరు గూగుల్ క్రోమ్ ఉంది కదా, గూగుల్ క్రోమ్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ ట్యాబ్ ఉంది కదా, డౌన్లోడ్ ట్యాబు, మెగా డౌన్లోడ్ ట్యాబు, దీని నుంచి వచ్చేసి ఇలాగే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫైలు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేశాం కదా. డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ ద లేటెస్ట్ యూబీ పోర్ట్ జిఎస్ఐ ఇమేజ్ అని చూపిస్తుంది సార్. ఇక్కడ హీరో అని చూపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది. లేటెస్ట్గా అంటే మనకి ఇక్కడ కింద చూపిస్తుంది చూసారా, వర్షన్ 10 అని చేస్తే మనకి ఆర్డర్ కూడా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది చూసారా ఇక్కడ. నెక్స్ట్ ఇది అయ్యాక దీన్ని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేశాక డౌన్లోడ్ అండ్ లేటెస్ట్ బూట్ ఇమేజ్ అని చూపిస్తుంది సార్ ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. హీరో అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేసు. ఇక్కడ ఓపెన్ అయ్యాక వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, అసెట్స్ మీద ట్యాప్ చేస్తే మనకి హలియం బూట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకి అది కూడా డౌన్లోడ్ స్టార్ట్ అయింది చూసారు ఇక్కడ. మొత్తం 3 ఫైల్స్ ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి. ఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ మనకు కావాల్సిన 4 ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయాయి కదా. 4 ఫైల్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ 4 కూడా ఒకవేళ మీ దగ్గర పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే వీటిని బ్యాకప్ చేసేసుకోండి. ఈ 4 ఫైల్స్ని ఉన్న ప్లేస్లో మన మొబైల్లోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం వీటిని బ్యాకప్ చేసుకుని కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ, మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవి 2 లేకపోతే కనుక యూఎస్బీ డ్రైవ్ ఉంటుంది కదా, యూఎస్బీ డ్రైవ్ మన టైప్ సి కేబుల్ కనెక్ట్ చేసుకుని దాని నుంచి ఈ 4 ఫైల్స్ అయితే బ్యాకప్ చేసేసుకోండి. ఈ 4 ఫైల్స్ బ్యాకప్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ ఆఫ్ ద ఇన్స్టాలేషన్లో డేటా అయితే ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసిన 2 ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తాం. 2 ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేసినప్పుడు మిగిలిన 2 ఫైల్స్ అయితే ఫార్మాట్ అయిపోతాయి. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం ఫైల్స్ అన్నింటిని బ్యాకప్ చేసుకున్న తర్వాత మాత్రమే మన ప్రొసీజర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మొబైల్లో ఉన్న డేటా అయితే ఫార్మాట్ అయిపోతుంది. అందుకని చెప్పి మొత్తం మీరు ఇన్స్టాలేషన్కి ముందే మీ డేటా, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, అట్లాగే యాప్స్ కానీ, మీకు ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం బ్యాకప్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసే ముందు మనకి ఎంఐ అకౌంట్, గూగుల్ అకౌంట్ 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసిన తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఓపెన్ చేసుకుని దీనిలో పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేద్దాం. చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయ్యాక వైపు అడ్వాన్స్డ్ వైపు దీనిలోకి వెళ్ళాక డాలిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయితే మీకు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, దీనిలోకి అయితే వస్తాయి. నేను సపరేట్గా ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను, ఉబుంటు అని. దీనిలో అయితే ఇన్సర్ట్ చేశాను ఫైల్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఫార్మర్ ఫైల్ అన్నారు కదా, ఫార్మర్ ఫైల్ ఇన్స్టాల్ చేసేద్దాం. ఫార్మర్ ఫైల్ ఇన్స్టాల్ అయ్యింది కదా. నెక్స్ట్ లినేజ్ OS 16.0 వర్షన్ ఉన్నారు కదా, ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది. ఈ 2 ఫైల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి వైపు ఫార్మాట్ డేటా ఉంది కదా, ఇక్కడికి వచ్చి YES అని టైప్ చేసి ఇక్కడ టైప్ చేస్తే మనకి డేటా అయితే ఫార్మాట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేసే ముందే మీ ఇంటర్నల్ డేటా ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే కనుక బ్యాకప్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫార్మాట్ అయిపోయింది కదా. ఫార్మాట్ అయిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు బ్యాకప్ చేసుకున్న మన పీసీ కానీ ల్యాప్టాప్లో కానీ ఫైల్స్ని బ్యాకప్ చేసుకోమని చెప్పాను కదా. ఒకవేళ చేసుకుంటే కనుక అవి మళ్ళీ దీనిలోకి రీకాపీ చేసుకోండి. లేదు అంటే కనుక ఓటీజీకి పెన్ డ్రైవ్ లాంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని కనెక్ట్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వన్స్ మనం ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్స్ మనం కాపీ చేసుకోవాలి. మనం ఫర్మ్వేర్ ఫైల్ ఇన్స్టాల్ చేసేసాం, అట్లాగే లినేజ్ OS 16.0 వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసేసాం. అయిన తర్వాత యూబీ పోర్ట్ జిఎస్ఐ ఇన్స్టాలర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయ్యాక లాస్ట్ ఫైల్ వచ్చేసి ఇమేజ్ ఫైల్. అది ఇక్కడ ఇన్స్టాల్ ఇమేజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూసారు మనకి ఇక్కడ. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇమేజ్ ఫైల్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది చూసారా, దీనిలో బూట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ బూట్ మీద ట్యాప్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. అయిన తర్వాత రీబూట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. డు నాట్ ఇన్స్టాల్.
ఉబుంటు లోగో అయితే మనకి ఇలా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. బిల్డ్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి స్క్రీన్ లాక్ మనం ఏమీ సెట్ చేసుకోకుండా ఉన్నా సరే ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా రోమ్తో పాటే ఇక్కడ ఆల్రెడీ పాస్వర్డ్ అయితే సెట్ చేసి వచ్చేసేస్తుంది. పాస్వర్డ్ కూడా మనకి ఫ్యాబ్లెట్ అని ఉంటుంది చూడండి, PHABLET అని టైప్ చేస్తే మనకి మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదొకటి ఇచ్చారు దీనిలో, బిల్డ్తో పాటే వచ్చింది. అది మనం సపరేట్గా ఏం సెట్ చేసుకున్నది అయితే ఏం కాదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక మనం పాస్వర్డ్ సెట్ చేయలేదు కదా, పాస్వర్డ్ ఏంటి ఇక్కడ అని చెప్పి కంగారు పడకుండా ఉంటారని ముందే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, పోకో ఫోన్లో ఉబుంటు టచ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.